గురు రాఘవేంద్ర ప్రాజెక్టు మరమ్మతుల పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కార్యాలయం ముందు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం అధికారులు ఎవరూ లేకపోవడంతో ఖాళీ కుర్చీకే వినతిపత్రం అందజేశారు. అనంతరం నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతుల పొలాలకు నీళ్లు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గురు రాఘవేంద్ర ప్రాజెక్టు అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల పొలాలకు నీళ్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు అధికారులకు ప్రాజెక్టు మరమ్మతుల పనులు చేపట్టి నీళ్లు వదలాలని విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దీని ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇప్పటికైనా కలెక్టర్ జోక్యం చేసుకుని గురు రాఘవేంద్ర ప్రాజెక్టు మరమ్మత్తు పనులు చేపట్టి రైతులకు నీళ్లు అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబో రోజుల్లో రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎల్ఎల్సి చివరి ఆయకట్టు అయిన గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నుంచి రిపేర్లు చేయకుండా ఇప్పుడు పంటకి రెడీ అయింది, నదిలో నీళ్లు పారుతున్నా రిపేర్లు చేయకోకుండా ఇంకా రిపేర్లు కాలేదు, సాగునీరు విడుదల చేయలేమంటున్నందుకే ఈరోజు మేమందరు కలిసి సాగునీరు విడుదల చేయాలని ధర్నా చేస్తున్నాం. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు రిపేర్లు వెంటనే చేయాలి, లేకపోతే రైతుల ఆగ్రహం చవిచూస్తారు అధికారులను వెంటనే సస్పెండ్ చేసి కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలి. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్టార్ట్ కాకపోతే 15 రోజుల లోపల తర్వాత జరిగే పరిమాణాలకంతా జీఆర్పీ అధికారులే బాధ్యులు, ఏ రైతు కాదు. దీని మీద కలెక్టర్ ఆఫీస్ వరకు కానీ ఎంతవరకైనా పోరాడతాం.